మనం ఎక్కడి నుంచి వచ్చాం వస్తారా అడ్రస్ అన్న? వైఎస్ఆర్ డిస్టిక్ వేంపల్లి నుంచి వచ్చినారు. ఫస్ట్ టైం ఇంతకు ముందు ఏమైనా పెట్టున్నారన్నా? ఫస్ట్ టైం గూడూరు రావడం. ఎన్ని కొన్నామన్నా మొత్తం మనం? 55 పొట్టేలు కొన్నాం. ఎంత పడింది అన్న జత? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం. ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ పొట్టేళ్ళు అనేది రేట్లు ఎలా ఉన్నాయి, కొనుగోలు అయినా జరుగుంటే ఎంత కొన్నారనేది ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు మార్కెట్లోకి చెప్పాలంటే కొనుగోళ్ళు పెద్దగా లేవా ఉన్నాయనేది అర్థం కావలేదు. కొనడానికి మాత్రం జనాలు చాలా వరకు అయితే ఫుల్గా వచ్చినారు. పిల్లలు మాత్రం చాలా తక్కువ అనేది ఉన్నాయి. అంటే 4 మంత్స్, 5 మంత్స్ పొట్టేల పిల్లల కట్టలు అనేది ఈ వారం మనకి మార్కెట్లకి చాలా తక్కువ కట్టలు అనేది వచ్చున్నాయి. కొనేవాళ్ళు అనేది ఎక్కువ మంది అనేది వచ్చున్నారు. కాబట్టి మార్కెట్ పెరిగిందని అనుకుంటున్నాను. కానీ లోపలికి వెళ్ళి అయితే మనకి ధరలు ఏం చెప్తున్నారు, ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారనేది ఒకసారి అయితే తెలుసుకుందాం. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు గొర్రెల మేకల సంత. ఈ సంత అనేది మనకి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 3-4 గంటలకనే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ వారం మార్కెట్లోకి అయితే పిల్లలు అనేది తక్కువ వచ్చున్నాయి. పొట్టేలు పిల్లలు అనేది మనకి తక్కువ కట్టలు అనేది వచ్చున్నాయి. కొనేవాళ్ళు మాత్రం చాలా ఎక్కువ మంది అనేది వచ్చున్నారు. కర్ణాటక, తమిళనాడు నుంచి అనేది ఎక్కువ మంది అనేది వచ్చున్నారు. కాబట్టి మనకి రేట్లు అడిగితే వాళ్ళు చెప్పే రేట్లు ఎలా ఉన్నాయి, ఏదైనా కొనుగోలు జరుగుతున్నాయి ఎక్కడక్కడ కొన్ని కట్టలు ఎంత కొన్నారు ఏంటనే చూద్దాం. అక్కడ ఆల్రెడీ మనకి 7 గంటలకే బండ్లకు అనేది లోడ్ అయిపోయి ఉన్నాయి. దాన్ని బట్టి నేను కొనుగోలు ఉన్నాయి అనుకుంటున్నాను. ఇక్కడ మన సబ్స్క్రైబర్కి బండికి అనేది లోడ్ చేస్తున్నారు. ఆ కింద ఉన్నాయి కదా, ఆ పొట్టేళ్ళు అనేది నేను వీడియో తీస్తున్నాను. కొన్నప్పుడే తీశాను. మొత్తం 55 పొట్టేళ్ళు పులివెందల నుంచి అయితే మన అన్న వాళ్ళు వచ్చున్నారు. ఈ బండికి లోడ్ చేసాం, కానీ బండికి పట్టం అనేసి మిగిలినది ఆపున్నాం. పెద్ద బండి పెట్టుకున్నా అని చెప్పి అన్న వాళ్ళే బండి తీసుకొచ్చారు. అందువల్ల ఆ బండిలో పట్టలేదు. పోతే ఇంక మనకి 10 పొట్టేళ్ళు అనేది ఆగిపోయాయి. మొత్తం మనకి 45 పిల్లలు అనేది లోపలికి వేశారు. పోతే ఇంక 10 పొట్టేళ్ళు అనేది ఆగిపోయినాయి. ఇంకా ఆ రూట్లో ఏదైనా బండి ఉందేమో మాట్లాడమారు అన్న వాళ్ళు. అందువల్ల పిల్లలు అనేది ఆగున్నాయి. ఈ కట్ట మొత్తం 55 పొట్టేళ్ళు అనేది నేను వీడియో తీస్తున్నా. ఆ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి స్టార్టింగ్లోనే చూపిస్తాను. స్టార్టింగ్లో 4 నెలలు, 5 నెలలు పొట్టేలు పిల్లలు చూపిస్తాను. కొనుగోలు జరుగుండే కట్టలు కూడా ఉన్నాయి. అక్కడక్కడ ఎంత కొన్నారు, అసలు మార్కెట్ పెరిగిందా లేదంటే రేట్లు తగ్గాయని చెప్పుకోవాలంటే ఈ వారం చెప్పుకోవాలని చూస్తుంటే మార్కెట్ పెరిగిందనే చెప్పుకోవాలి. అంత ఎక్కువ రేట్లు అయితే కాదు. నిన్న వారం, అంతకుముందు వారం కంటే ఈ వారం కొంచెం రేట్లు అనేది పెరిగినట్టు అనిపిస్తుంది నాకు. అయినా లోపలికి వెళ్ళి తెలుసుకుంటే మనకి పెరిగిందా లేదనేది అర్థమవుతుంది. ఒకనా స్టార్టింగ్ మనకి 4 మంత్స్, 5 మంత్స్ పొట్టేళ్ళు అయితే రేట్లు ఏం చెప్తున్నారు, కొనుగోలు అయినా జరుగుంటే ఎంత కొన్నారని ఒకసారి చూద్దాం. కొన్ని కట్టలు కొనున్నారు, అవి ఎంత కొన్నారని చూద్దాం. ఉండే కట్టలు రేట్లు ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ రోజు అయితే మనకి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి 4 మంత్స్, 5 మంత్స్ మధ్యలో పిల్లలు 4-4.5 నెల, 5 నెలలు అనేది లేదు. కానీ 4-4.5 నెల వయసు పొట్టేలు పిల్లలు అయితే మనకి ఈ కట్ట అనేది ఉన్నాయి. ఈ కట్ట మొత్తం ఇన్ని ఉన్నాయి. జత ఏం చెప్తున్నారో చూద్దాం. అక్కడ ఒక బ్యాచ్ అయితే సేల్ అయ్యింది మనకి. 5 మంత్స్, 6 మంత్స్ మధ్యలో 5 నెలలకి 6 నెలలకి మధ్యలో వయసు పొట్టేలు పిల్లలు అయితే అక్కడ ఒక కట్ట అయితే సేల్ అయ్యింది. అది ఎంత కొన్నారు ఏంటనేది ఆ కట్ట అయితే తెలుసుకుందాం. ఇవి రేట్ ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ఇవి అయితే అమ్మకానికైతే ఉన్నాయి మనకి. ఇవి రేట్ ఏం చెప్తున్నారో ఏంటనేది ఒకసారి చూద్దాం. ఈ 4 నెలలకి 5 నెలలకి మధ్యలో అంటే 4-4.5 నెలల వయసు అంతే ఉంటుంది. ఇక్కడ నేను లైవ్ వెయిట్ అన్నప్పుడు ఒక పిల్ల గురించి లైవ్ చెప్తాను కదా. జత అన్నప్పుడు మనకి 2 పిల్లల రేట్ అనేది చెప్తాను. ఇక్కడ వచ్చేసి మనకి మీరు పిల్లలు కొనేటప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే మార్కెట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే ముందు పిల్లలు అయితే చూసుకుంటాం మనం. కాళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ముందు కట్టడే చూసుకోవచ్చు. వెనకాల కట్టడే మనకి అర్థం కాదు. కాబట్టి ఏదైనా సరే కొనేటప్పుడు ఆ పిల్లలు ముందు తీసుకొని ఆ బ్యాచ్ కూడా కాళ్ళు వంకర్లు ఏదైనా ఉన్నాయో చెక్ చేసుకోండి. తర్వాత గుడ్డు కళ్ళు ఏదైనా ఉన్నాయో చెక్ చేసుకోండి. వీటిలో ఫిమేల్ కొదాలు అనేది మిక్స్ అయ్యి ఉంటాయి. ఏదంటే వాళ్ళు మర్చిపోతారు. తర్వాత చూసుకోవడంలో కొమ్ములు ఉంటాయి, కానీ ఫిమేల్ ఉంటాయి. కాబట్టి కొనేటప్పుడు మాత్రం పదాలు ఏదైనా ఉన్నాయా, గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా, కాళ్ళు వంకర పిల్లలు ఏదైనా ఉన్నాయని చెక్ చేసుకుని కొనుక్కుంటారు. ఎందుకంటే కొన్న తర్వాత తీసుకెళ్ళిపోయిన తర్వాత అడిగితే ఇవ్వలేరు. ఏదైనా సరే ఇక్కడే చూసుకొని మీరు తీసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఆ పిల్లలనే తీసేదానికి అవకాశం ఉంటుంది. మీరు వెళ్ళిన తర్వాత మాకు కొద వచ్చింది, తర్వాత కాలు వంకర పిల్లలు వచ్చింది, గుడ్డు కళ్ళు వచ్చిందంటే దానికి మనం ఏం చేయలేం. ఏదైనా ఇక్కడే దగ్గర ఇక్కడ మనం కొనేటప్పుడే అన్నీ చెక్ చేసుకోవాలి. కొన్ని తర్వాత కూడా బండికి వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుని అలాంటివి వాళ్ళు ఉంటే తీసేయచ్చు. అలా కాకుండా చూసుకోకుండా మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి వెంకీ ఇట్లా జరిగిందంటే దానికి నేనేం చేయలేను. ఒకవేళ మీరు కొన్నా కూడా జాగ్రత్తగా చూసి కొనుక్కోను. ఓకే, కట్ అయితే ఏనవేనా ఎన్ని ఉన్నాయ్యా? 33 పిల్లలు. ఏం చెప్పండి జత?
16.5. ఈరోజు మార్కెట్ లేదే. 16,000 కడుగుతారా? 15,000 కడుగుతున్నారా? అబ్బో ఈరోజు రేటు బాగున్నట్టుంది. ఆ పిల్ల పడుకుంటుడు. ఓకే, నీకు కట్ట అనేది మనకి 33 పొట్టేలు పిల్లలు ఇవి వచ్చేసి మనకి 33 పొట్టేలు పిల్లలు ఉన్నాయి. స్టార్టింగ్లో మనకి కట్ట అనేది రేటు 16,500 అనేది చెప్తున్నారు. మనకి 4-4.5 నెలల వయసు పొట్టేలు పిల్లలు అనేది జత అనేది మనకి 16,500 అనేది చెప్తున్నారు. అక్కడ వాళ్ళు 15,000కి అడుగుతున్నారు కట్ట. అంటే ఇంక ఈ వారం మార్కెట్ ఎలా ఉందని మీరు అర్థం చేసుకోండి. ఇదే పిల్ల నిన్న వారం మొన్న వారం అయితే మనకి 14,000, 13,500 ఆ రేంజ్లో వచ్చిన ఉన్నాయి నిన్న వారం మొన్న వారం. కానీ ఈ వారం మాత్రం మనకి 15,000కి కట్ట అనేది అడుగుతున్నారు. వాళ్ళు ఇవ్వలేదు. 16,500 మీద వాళ్ళు బేరం మీద ఉన్నారు. అంటే ఈరోజు మార్కెట్ కొంచెం రేటు పెరిగినట్టే అనిపిస్తుంది. ఇక్కడైతే ఒక కట్ట సేల్ అయి ఉన్నాయి, కొనుగోలు అయితే జరుగున్నాయి. ఇవి అన్ని పొట్టేళ్ళు ఉన్నాయి. ఎంత కొన్నారని అయితే ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ గుర్తులు అయితే వేస్తున్నారు. ఈ బ్యాచ్ లో ఉన్నట్టు అవి ఈ కట్టలో ఉన్న పొట్టేళ్ళే ఇవి 5 months 6 months పిల్లలు అనేది ఇలా తీసుకున్నారు. ఈ కట్ట ఎన్ని ఉన్నాయి, ఎంత కొన్నారని అయితే ఒకసారి చూద్దాం. ఇంకా ఈ 5 months అంటే మనకి లైవ్ వెయిట్ కాదు. ఇక్కడ మర్చిపోయాం. ఇవి లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే మనకి 5 నెలలు 6 నెలల మధ్యలో వయసు పిల్ల, 5-5.5 నెలల వయసు పిల్ల. ఇంకా లైవ్ వెయిట్ అనేది మనకి 18-20 కిలోలు కాదు, 18-20 కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి. 18-20 కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి. ఎంత కొన్నారనేది ఒకసారి అయితే తెలుసుకుందాం. ఇంక ఇది లైవ్ వెయిట్ మర్చిపోయాను. ఇది లైవ్ వెయిట్ యావరేజ్ మీద బ్రదర్, యావరేజ్ మీద మనకి 14-15 కిలోల మీద, అంతకుమించి అనేది ఎక్కువ రావు. 14-15 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. జత అనేది మన అన్న వాళ్ళు 15,000కి అడుగుతున్నారు. ఆయన ఇవ్వడం లేదు. 15,800 ఫైనల్ రేట్ అని ఆయన అంటున్నారు. ఈయన 15,000కి అడుగుతున్నారు. బేరం అయితే ఇంకా తెగలేదు. అక్కడ బేరం అయితే జరుగుతుంది. అక్కడ బేరం అనేది 800 డిఫరెంట్ ఉంది. 15,500 ఆయన ఫైనల్ అంటున్నాడు. 15,000కి అయితే ఈ బ్యాచ్ అనేది అడుగుతున్నారు. ఇంకా లైవ్ అయితే మనకి 14-15 కిలోల కంటే ఎక్కువ రావు. 4.5 నెలల 5 నెలల మధ్యలో వయసు పిల్ల, అంతకు మించి అయితే 5 నెలల పైన కూడా 5 నెలల పిల్ల కూడా లేదు ఈ కట్టలో. ఆ కట్ట అనేది మనం ఎంత కొన్నారనేది ఒకసారి చూద్దాం. అన్న వాళ్ళు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. నవీన్ మనయ్య నవీన్ అయిపోయినాయా అన్న? మీరేనా కొనింది? మీరేనా? ఎంత పడింది అన్న జత? 17,000. ఏ ఊరన్నా? మంత్రాలయం. ఓకే, ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయన్నా? మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయన్నా? రేట్లు భారీగానే ఉన్నాయి. నిన్న వారంకి మొన్న వారం కంటే ఈ వారం కొద్దిగా రేట్లు పెరిగాయి అంటారు. ఓకే, ఎన్ని పిల్లలు ఉన్నాయి? వెంకీ మనబోటి అన్న. మనబోటి అన్న, ఎన్ని కొన్నారు? 20 పిల్లలు, 60 పొట్టేళ్ళు కొన్నారా? రేట్లు అయితే ఉన్నాయంటారు ఈరోజు రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎంత? 17,000 అన్న జత? 17,000 జత? 17. ఓకే, నీకు కట్ట అనేది మనకి మొత్తం 20 పొట్టేళ్ళు. జత అనేది మనకి 16,800 మీద, అంటే 17,000కి 200 ఖాళీ. 16,800 మీద ఈ బ్యాచ్ అనేది కొన్నారు. మార్కెట్ అయితే ఉంది కొంచెం. ఓకే అన్న, అవునన్నా, వెంకీ మనబోటి. ఓకేనా? చూసారు కదా, కట్ట మాత్రం వాళ్ళు 16,800, 5 నెలలకి 6 నెలలకి మధ్యలో పిల్లలు అవి 16,800 మీద ఆ బ్యాచ్ అనేది కొన్నారు అన్న వాళ్ళు. మార్కెట్లో చూస్తుంటే రేట్లు ఎక్కువగానే ఉన్నట్టున్నాయి. ఈ వారం కొద్దు రేట్లు పెరిగాయనే చెప్పుకోవచ్చు. అక్కడ ఇంకో బ్యాచ్ కొనున్నట్టున్నారు. ఆ బ్యాచ్ కూడా ఒకసారి చూద్దాం. ఇవైతే మనకి 5 months 6 months బ్రదర్, 5 నెలలు 6 నెలల పొట్టేళ్ళు. 5 months అనేది తక్కువ ఉన్నాయి, 6 months పొట్టేళ్ళు అనేది ఎక్కువగా ఉన్నాయి. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ఏం చెప్తున్నారు చూద్దాం. ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే 20 కిలోల పైన వస్తాయి కదా, 20 కిలోలు అనేది పైన అనేది వస్తాయి. 20 కిలోలు పైన అనేది లైవ్ వెయిట్ ఖచ్చితంగా అనేది వస్తాయి. పిల్ల క్వాలిటీ అనేది బాగుంది, పిల్ల అనేది మనకి 5 నెలలు 6 నెలల మధ్యలో వయసు పిల్లలు కాబట్టి లైవ్ వెయిట్ అనేది 20 కిలోలు ఖచ్చితంగా పైన అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే కొనుగోలు కూడా జరుగున్నాయి. ఈ వారం చెప్పాలంటే కొద్దిగా మార్కెట్ రేట్లు కొద్దిగా పెరిగాయనే చెప్పుకోవచ్చు. ఇక్కడైతే మనకి 5 నెలలు 6 నెలల పిల్లలు ఎక్కువ ఉన్నాయి మనకి అన్న. కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఎన్ని ఉన్నాయి కట్ట? 40 ఉన్నాయి. వేసేనా? ఏం చెప్తున్నావు జత? 24,500 చెప్తున్నావు. ఈరోజు రేట్లు బాగా ఉన్నట్టున్నాయా? కొద్దిగా రేట్లు ఉన్నట్టున్నాయి. ఎన్ని? 40 కట్ట రాసినా? ఒక్క నిమిషం మాట్లాడదు. ఓకే, నీ కట్ట అనేది మనకి మొత్తం 40 పొట్టేలు కదా, మొత్తం 40 పొట్టేలు అనేది కట్ట అనేది ఉన్నాయి. ఇవి జత అన్నప్పుడు మనకి 2 పిల్లలు అనేది మనకి 24,500 అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా ధర ఉన్నది. నేను పెట్టానా? కడదా నేను
నేను పెడతా. నీ పొట్టేలు కొనాలంటే నీ సామాన్లు బాగుండాలా? సామాన్లు అన్ని బాగున్నాయా? ఏం రిమార్క్ లేదు కదా? నీ పొట్టేలు కొనాలంటే సామాన్లు బాగుంటేనే కొంటారు. నీకు కాదు స్వామి, పొట్టేళ్ళకి. నీ సామాన్లు కాదు, పొట్టేళ్ళకి సామాన్లు బాగుంటే కొంటారు. నీ సామాన్లు ఎవరికి కావాలా? నీ సామాన్లు వద్దు, పొట్టేల సామాన్లు అన్నీ బాగుంటే ఓకేనా? జస్ట్ ఫన్నీ. ఓకే, ఈ మొత్తం మనకి 40 పొట్టేళ్ళు ఉన్నాయి. జత అనేది మనకి 24,500 అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది. ఓకే, అక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి, కొన్నట్టున్నారు. ఎంత కొన్నారో ఒకసారి అయితే చూద్దాం. సరే అన్న అయితే ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి 3-4.5 నెల, సారీ 3-4 నెలలు పిల్లలు కదా. 3.5 నెల 4 నెలలు, 3.5 నెల 4 నెలలు పిల్లలు అనేది మనకి ఈ కట్ట అనేది ఉన్నాయి. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ఏం చెప్తున్నారో చూద్దాం. మనకి 3.5 నెలలు అంటే మ్యాక్సిమం చిన్నగా లైట్ కొమ్ము అనేది వచ్చున్నాయి. ప్రతి పిల్ల అనేది కొమ్ము వచ్చినాయి. కొమ్ము రాని పిల్ల అంటే ఏదీ లేదు ఈ కట్టలో. 3.5 నెల 4 నెలలు కదా, అంతకుమించి పైన అయితే లేదు. 3.5 నెల 4 నెలలు ఏజ్ అనేది ఉంటుంది. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ఏం చెప్తున్నారో చూద్దాం. ఏమో ఈరోజు అయిపోయినట్టు ఉన్నాయా? ఈరోజు రేట్ ఉంది కదా. ఎన్ని కట్ట? 25. ఏం చెప్తున్నావా? 15,000. బా, రేట్ అది అద్దరిపోతుంది. నిన్న 10,500 చెప్పి నువ్వు నిన్న లేదు, అందుకని 10,500. ఈ రోజు 15,000. మార్కెట్ పెరిగింది ఈ వారం. సర్లే కానీ అన్ని రోజులు మాయే కాదు కదా, ఒక్కోసారి మీ రోజులు కూడా వస్తాయి. ఈ రోజు మీ టైం అనుకుంటాం. ఓకే, ఈ కట్ట అనేది మనకి 25 పొట్టేళ్ళు ఉన్నాయి. మొత్తం వచ్చేసి కట్ట మనకి 25 పొట్టేలు పిల్లలు ఉన్నాయి. 3.5 నెల 4 నెలల మధ్యలో పిల్లలు. జత అనేది మనకి 15,000 అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కూడా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది. ఇవి మనకి లైవ్ వెయిట్ తీసుకుంటున్నాయి 13-14 కిలోల పేరు. 13-14 కిలోలు అనేది ఎక్కువ అనేది ఉండవు లైవ్ వెయిట్. నాకు తెలిసి 14 కిలోలు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ 13 కిలోల పిల్ల కూడా ఉంది. ఇక్కడ అట్లాంటి పిల్లలు తక్కువ ఉన్నాయి. మనకి కట్ట మనకి 25 పొట్టేల పిల్లలు ఒక 4-5 పిల్లలు మాత్రమే 3.5 నెలలు ఉంటుంది. మిగతా అన్ని మనకి 4 months అనేది వస్తాయి. 14 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. జత అనేది మనకి 15,000 అనేది బేరం అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా. అక్కడ ఒక కట్ట మనం దాకా చూసాం కదా, 16,500 అనేది అది సేల్ అయిపోయి ఎంత కొన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ కట్ట చెప్పాను కదా 33 అయిపోయినాయి. అవినా అయిపోయినాయా? ఎంతకా? 15,000 అడుగుతున్నారా? మళ్ళీ తగ్గారా? ఓకే, ఇందాక కట్ట చూపించాను కదా మనకి 15,800 మీద వాళ్ళు ఉన్నారు. 15,000 అడిగారు. ఇవి అడిగి మళ్ళీ 200 తగ్గారు. 14,800 మీద ఈ కట్ట అనేది సేల్ అయినాయి. బండికి అనేది లోడ్ చేస్తున్నారు మన వాళ్ళు. 33 పిల్లలు కట్ట స్టార్టింగ్ లో చూపించారు కదా, ఆ కట్ట మనకి లైవ్ వెయిట్ అనేది మనకి 14-15 కిలోలు అనేది వస్తాయి. జత అనేది మనకి 14,800 మీద ఈ కట్ట అనేది సేల్ అయినాయి. ఇక్కడ ఒక బండికి అనేది లోడ్ చేస్తున్నారు మనకి. ఈ కట్ట కూడా చూపించాను. 5 నెలలు 6 నెలల పొట్టేలో చూపించారు. 24,500 అని చెప్పారు. ఈ కట్ట ఎంత కొన్నారనేది ఒకసారి చూద్దాం. ఇవి కూడా అయిపోయినాయా? ఎంత పోయినరా? 20,200కి ఏ మొత్తం కట్ట. ఓకే ఓకే, నీకు కట్ట అనేది మనకి ఫస్ట్ చూపించే ఈ కట్ట కూడా మీకు 5 నెలలు 6 నెలల పొట్టేళ్ళు అనేది 40 పొట్టేళ్ళు అనేది మన వీడియోలో చూపించారు స్టార్టింగ్ లో. ఆ బ్యాచ్ కూడా మనకి 20,500 మీద 20,500 మీద ఈ కట్ట అనేది మనకి సేల్ అయినాయి. ఇంకా లైవ్ వెయిట్ విషయానికి చెప్పారు కదా, 25 కిలోలు అంటే 20 నుంచి 25 కిలోల మధ్యలో లైవ్ వెయిట్ వస్తాయి. జత మనకి 20,500 మీద ఈ కట్ట అనేది సేల్ అయిపోయాయి. కాబట్టి సేల్ అనేది ఉంది. ఈరోజు మార్కెట్ కొద్దిగా కొనుగోలు కూడా అలాగే ఉన్నాయి. పిల్లలు అనేది తక్కువ రావడం వల్లే రేట్లు అనేది పెరిగాయి అనుకుంటున్నా. పిల్లలు అనేది తక్కువ వచ్చాయి మార్కెట్లోకి. ఇక్కడ కూడా ఒక కట్ట కొనుగోలు జరిగినట్టుంది. బండికి లోడ్ ఎత్తుతున్నారు. ఎంత కొన్నారు ఏంటనే ఒకసారి చూద్దాం. ఈ పిల్లలే మనకు కొన్నట్టున్నారు. 4 months 5 months మధ్యలో పిల్లలు గారు. 4 months 5 months మధ్యలో పిల్లలు. ఈ కట్ట అనేది సేల్ అయినాయి. బండికి అనేది లోడ్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం ఎంత కొన్నారు ఏంటి అనేది. మనేనయ్యా ఎన్ని మొత్తం ఎన్ని? 10 పిల్లల. ఎంత కమ్మారా? 15,500. ఓకే, మనకి 4 నెలలు 5 నెలల పొట్టేల పిల్లలు కనిపిస్తున్నాయి కదా. 4 నెలలు 5 నెలల పొట్టేల పిల్లలు అనేది 10 పొట్టేళ్ళు అనేది కొన్నారు. బండికి అనేది లోడ్ చేస్తున్నారు. బండిలో పిల్లలు కూడా ఒకసారి చూపిస్తా. జత అనేది మనకి 15,500 15,500 మీద కొనుగోలు జరిగింది. అంటే మార్కెట్ ఈరోజు కొద్దిగా రేట్లు అయితే ఈ వారం పెరిగాయనే చెప్పుకోవాలి సార్. ఈ వారం చూడండి బండిలో ఉన్నాయి కదా. మీరన్నా కొనిందే? రేట్ ఎంత పడింది?
ఆయన 15,500 అన్నారు, 16,500. నేను 15,500 అనండి, ఆయన 16,500 అంటున్నాడు. ఎవరి మాట నమ్మాలా? అమ్మిన వాళ్ళ మాట నమ్మాలా? మీరు చెప్పిన వాళ్ళు చెప్పకూడదు, ఎందుకంటే అది అంటే 15,500 కదా. ఓకేనా. ఈ కట్ట అనేది మనకి 10 పొట్టేళ్ళు, జత అనేది మనకి 15,500 మీద కొన్నారు. కానీ వాళ్ళు మాత్రం మనకి 16,500 చెప్తున్నారు. ఎందుకంటే అమ్మిన వాళ్ళే మనకు కరెక్ట్ రేట్ చెప్తారు, కొన్న వాళ్ళు ఏంటంటే మళ్ళీ అమ్ముకోవాలి కాబట్టి కొద్దిగా రేట్ అనేది ఎక్కువ చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 4 months 5 months బ్రదర్, 4 months 5 months 4 నెలలు 5 నెలల పొట్టేలు పిల్లలు. ఈ కట్ట అనేది ఉంది. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ఏం చెప్తున్నారో చూద్దాం. ఇవి ఒకసారి మనం లైవ్ వెయిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇవి లైవ్ వెయిట్ మనకి 5 months ఉన్నాయి, 4 months అనేది ఉన్నాయి. అక్కడ వచ్చి మనకి 4 months అనేది ఉన్నాయి. ఇక్కడ మధ్యలో పిల్లలు అయితే మనకి 5 months పిల్లలు వస్తాయి. యావరేజ్ లైవ్ వెయిట్ అయితే మనకి 15 కిలోలు అనేది వస్తాయి కదా. యావరేజ్ లైవ్ వెయిట్ అనేది మనకి 15 కిలోలు అనేది లైవ్ వెయిట్ అనేది వస్తాయి. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ఏం చెప్తున్నారో చూద్దాం. మరి ఎన్ని అన్నా కట్ట? 18 ఏం చెప్తున్నారు? రేట్ ఏం చెప్తున్నా? 19. ఈరోజు మీ రేట్లు బాగున్నాయా? మొన్న వారం అప్పుడు మా వారం, ఈరోజు మీ రోజు. ఓకేనా. ఇవి వచ్చేసి మనకి 18 పొట్టేళ్ళు ఉన్నాయి బారు. ఈ కట్ట అనేది మనకి 18 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి. జత అనేది మనకి 19,000 బారు. 4 months 5 months పొట్టేళ్ళు అనేది జత అనేది మనకి 19,000 అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ లైవ్ వెయిట్ మనకి 15 కిలోలు, యావరేజ్ మీద 15 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఈరోజు మార్కెట్లో రేట్లు పెరిగాయనే చెప్పుకోవాలి. కొనుగోలు మాత్రం బాగానే జరిగాయి. ఇక్కడ ఈ బండిలో చూపించారు కదా, 15,500కి ఈ బండిలో కొన్నారు. అక్కడ ఇంకో బండిలో కొనుగోలు జరిగింది, బండికి లోడ్ ఎత్తుతున్నారు. ఆ పొట్టేళ్ళు వచ్చేసి మనకి 6 నెలల పొట్టేళ్ళు ఉంటాయి కదా, 6 నెలల పొట్టేళ్ళు అనేది ఉంటాయి. అది కూడా కొనుగోలు జరిగి బండికి లోడ్ చేస్తున్నారు. అవి ఎంత కొన్నారు ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. ఎక్కడైతే ఒక బండికి లోడ్ చేస్తున్నారు, అక్కడ ఒక బండికి లోడ్ చేస్తున్నారు. అక్కడ వరుసగా 3 బండ్లు ఉన్నాయి. 3 బండ్లు ఈ రోజు మార్కెట్లో కొనుగోలు బాగానే ఉన్నాయి. పిల్లలు తక్కువ రావడం వల్ల మార్కెట్లో రేట్లు అనేది పెరిగాయి. ఈరోజు చూడండి, వరుసగా అక్కడ ఒక బండి లోడ్ అయ్యి ఉంది, అక్కడ ఒక బండి లోడ్ అయ్యింది, ఈ బండికి లోడ్ అయ్యి ఉన్నాయి. ఈ బండిలో లోడ్ వచ్చేసి మనకి 20,500, 40 పొట్టేళ్ళు 20,500 మీద ఈ కట్ట అనేది సేల్ అయ్యి ఉన్నాయి. ఈ బండికి వచ్చేసి మనకి 14,800. ఇది వచ్చేసి మనకి 14,800 మీద ఈ కట్ట అనేది 33 పొట్టేళ్ళ పిల్లలు అయితే మనకి ఈ బండికి అనేది లోడ్ చేశారు. కింద కూడా ఒక కట్ట సేల్ అయ్యి ఉన్నాయి. ఇవి ఎంత కొన్నారో ఏంటని ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు మార్కెట్లో చెప్పాలంటే కొన్నారన్నా? అమ్మేటయా? అమ్మేటయా? అమ్మలా? మార్కెట్లో ఈరోజు బాగానే కొనుగోలు ఉన్నట్టున్నాయి. ఇవి అమ్మితే రేట్ కుదిరితే అమ్ముతాయి. మీరు రేట్ ఎక్కువ చెప్తే ఎట్లా అమ్ముతాయి? ఈ పిల్లలు 13,000 14,000. ఈ బండిలో 14,500 పిల్లలు. మీరు 14,000కి ఎట్లా అడుగుతారు? మీరు రేట్ అని చెప్తున్నా చెప్పు. 16,500 చెప్తే బేరం అడగకుండా ఉండరా? ఇవి ఉన్నాయిలే చిన్నపిల్లలు, కానీ నువ్వు 16,500 బేరం చెప్పవే. పెద్ద పిల్లలు ఉన్నాయి కానీ రేట్ ఏదో తక్కువ చెప్తున్నావు. నాకు నువ్వు తక్కువ చెప్తున్నావు. ఈ రోజు రేట్ నువ్వు ఎంత చెప్తున్నావు అన్నా? రేట్ ఏం చెప్తున్నా? ఆ మాట చెప్పాలా? నువ్వు 16,500 ఏంటి? ఎందుకు ఆగతాయి పిల్లలు? అదే నేను అంటుండే 16,500 అయితే కొనేస్తారు కదా, నువ్వు ఆ రేట్ ఎందుకు చెప్పడం? ఎన్నున్నాయా కదా? మీరు కొన్నారా? ఎంతన్నా? 15,500. 15,500 అయితే పర్లా, నిజం చెప్పు రేటు. ఆ రేట్ అయితే ఇబ్బంది లేదు. 15,500, 15,600. ఓకే, పర్లా. పిల్లలు బాగుంది, ముద్ర పిల్ల. ఇవి ఉన్నాయిలే, ఇవి ఉన్నా కూడా ఈ పిల్లలు బాగుంది. పెద్ద పిల్లలు ఉన్నాయి కదా, 5 నెలల పిల్లలు ఉన్నాయి. ఓకే, ఈ కట్ట అనేది మనకి కొనుగోలు జరిగింది కదా. సమోసా. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ఎంత కొన్నారని ఇచ్చేద్దాం. ఇదైతే 15,600 మీద కొన్నాం అంటున్నారు. 4 months ఉన్నాయి, 5 months పొట్టేలు పిల్లలు ఉన్నాయి. 15,600 మీద ఈ కట్ట అనేది కొన్నారు. ఒకసారి మనం ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏంటనేది చూద్దాం. మార్కెట్లో అయితే రేట్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉందని చెప్పాలి. ప్రతి కట్ట అనేది బండ్లకి అనేది లోడ్ చేస్తున్నారు. బ్రదర్ మాట్లాడతారా? ఏం కాదు, ఏం కాదులే. మీరేనా కొనేది బండిలోటి? మనయేనా? ఎన్నన్నా కట్ట? ఒకే కట్ట కొన్నారా? రెండు బ్యాచ్లుగా కొన్నారా? 2 బ్యాచ్లు. ఎంత పడ్డాయి అన్న జత? జత 14,500. 15,000. ఒక బ్యాచ్ 14,500, ఒక బ్యాచ్ వచ్చేసి 15,000. ఎట్లున్నాయన్న మార్కెట్ రేటు ఈరోజు? కొద్దిగా హెవీగా ఉన్నాయి రేట్లు. అవును, 2 వారాల నుంచి పెద్దగా మార్కెట్ లేదు. ఈ వారం మాత్రం పిల్లలు తక్కువ వచ్చాయి.
కొనుగోలు అనేది కొంచెం జరగడం వల్ల రేట్లు పెరిగాయి అనుకుంటున్నా. ఎవరున్నా మాది తుని దగ్గర. ఓకే, తుని మీరు నాకు కాల్ చేసినట్టున్నారే, తుని నుంచి మీరు కాల్ చేసినట్టు ఎవరో ఈరోజు కాల్ చేస్తారు నాకు. మీతో పాటు ఇంకా ఎవరైనా వస్తున్నారా? ఓకే ఓకే, తుని వాళ్ళు నాకు కాల్ చేస్తారు పిల్లలు కావాలని, మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఓకే, ఇక్కడ మన అన్న వాళ్ళు తుని నుంచి అనేది వచ్చారు. 2 బ్యాచ్లుగా తీసుకున్నారు. ఒక బ్యాచ్ వచ్చి 14,500, ఒక బ్యాచ్ వచ్చేసి మనకి 15,000 మీద. 4 months 5 months మధ్యలో పిల్లలు, 4 నెలలు 5 నెలల మధ్యలో పిల్లలు. రేట్లు అయితే కొద్దిగా ఇలాంటి కట్టలు మార్కెట్లో తక్కువ వచ్చాయి, అందువల్ల కొద్దిగా రేట్లు అనేది పెరగడానికి రీజను. ఈ బండికి అనేది లోడ్ చేస్తున్నారు, అక్కడ ఇంకొక బండికి అనేది లోడ్ చేస్తున్నారు. ఒకసారి అవి ఎంత కొన్నారు ఏంటని చూద్దాం. మార్కెట్లోకి అయితే పొట్టేళ్ళు అనేది చాలా వరకు తక్కువ వచ్చాయి. మార్కెట్లోకి పొట్టేళ్ళు అనేది తక్కువ వచ్చాయి, అందువల్ల రేట్లు పెరిగాయనే చెప్పుకోవచ్చు. ఈరోజు చూడండి చాలా వరకు పొట్టేళ్ళు ప్రతి బండికి లోడ్ అవుతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే పొట్టేళ్ళు తక్కువ వచ్చాయి, కొనుగోలు అనేది ఎక్కువ ఉన్నాయి, అందువల్లే మార్కెట్లో రేట్లు పెరిగాయి. నిన్న వారంకి ఈ వారం డిఫరెంట్ చూస్తే ఈ వారం రేట్లు కొద్దిగా పెరిగాయనే చెప్పుకోవాలి. దానికి రీజన్ ఏంటంటే కొనేవాళ్ళు ఎక్కువ వచ్చారు, జీవాలు పొట్టేళ్ళు అనేది తక్కువ వచ్చాయి, అందువల్ల మనకి మార్కెట్లో రేటు పెరగడానికి రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వారం ఎలా ఉంటుందో నెక్స్ట్ వారం అయితే చూద్దాం. ఇప్పటికే లెంత్ వీడియో అనేది వచ్చింది. మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక 55 పొట్టేళ్ళు అనేది ఇప్పించాయి. ఇదే సైజు పొట్టేళ్ళు అనేది ఒక 55 పొట్టేళ్ళు అయితే ఇప్పించున్నాను. ఆ వీడియో కూడా మీరు ఇదే వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఈ కట్ట ఒక్కసారి మనకి ఎంత కొన్నారు, హాయ్ బ్రో, ఎంత కొన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఈ బ్యాచ్ ఎవరు కొన్నారు అన్న? వెంకీ మన పోటీ అన్న ఏనా చెంగనా అయిపోయినట్టున్నాయా? అయిపోయా అన్నీ అయిపోయినాయా? ఏ సమోసా వదలడం లేదు, సమోసా పొద్దుటి నుంచి ఎంటాడుతున్నాను. చెంగను బిజీగా ఓకే, ఈ కట్ట అనేది మనకి సేల్ అయి ఉన్నాయి. ఎంత కొన్నారు ఏంటనేది వాళ్ళు కొద్దిగా బిజీగా ఉన్నారు, అందువల్ల అడగలేకుండా. ఇవి వచ్చేసి మనకి 5 నెలలు 6 నెలలు పొట్టేళ్ళు అనేది మొత్తం ఈ కట్ట అనేది మనకి 70 పొట్టేళ్ళు ఉన్నాయి. 70 పొట్టేళ్ళు కొన్నారా ఏంటనేది అర్థం కావలేదు. ఓ మేము అడిగేదాన్ని చెప్పు రోజేపా పిల్ల పోయిందా? అదే టెన్షన్. కౌంట్ చేసుకోకూడదు, గ్యాన్ దొల్లి చేసినాయి. లాట్ ఒకరే కొన్నారు, లాట్ ఒకరే కొన్నారా? లాట్ ఒకరే కొన్నారా? ఎంతకా? 22,000 నిజం చెప్పు. అది మాట్లాడుకున్నాం. ఓకే, నీ కట్ట అనేది మొత్తం మనకి 70 పొట్టేళ్ళు వేరు. మొత్తం వచ్చేసి మనకి 70 పొట్టేళ్ళు, మొత్తం 70 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి. జత అనేది మనకి 21,500 మీద మనకి కట్ట అనేది కొన్నారు అన్న వాళ్ళు. ఎందుకంటే చాలా వరకు మార్కెట్లో కొనుగోలు ఎక్కువ జరిగాయి ఈ వారం. మార్కెట్లో పిల్లలు అనేది తక్కువ వచ్చాయి, అందువల్ల రేట్లు పెరగడానికి రీజన్. ఓకే, ఇప్పటికే బాగా లెంత్ వీడియో అనేది వచ్చింది. మన సబ్స్క్రైబర్స్ కూడా కొన్ని ఇలాంటి పొట్టేళ్ళు అనేది ఇప్పించారు, కానీ ఈ సైజు పొట్టేళ్ళు పిల్లలు అనేది లేవు, మనకి కొంచెం వెనకాల కనిపిస్తున్నాయి. ఆ సైజు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి. మొత్తం 55 పొట్టేళ్ళు ఇప్పించాం. ఆ వీడియో దీంట్లోనే వస్తే చూసారంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా, మన సబ్స్క్రైబర్ పులివెందుల అన్న వాళ్ళకి ఈ కట్ట అనేది ఇప్పించాం. మొత్తం వచ్చేసి మనకి 55 పొట్టేళ్ళు కదా. మొత్తం మనకి 55 పొట్టేళ్ళు అయితే మనకి 5 months 6 months 5 months అనేది ఎక్కువ లేవు. మొత్తం కట్ట మొత్తం మనకి 6 months పొట్టేళ్ళే ఉన్నాయి. 6 నెలలు పైన అనేది ఉన్నాయి. లైవ్ వెయిట్ కూడా దగ్గర 30 కిలోలు, 25 నుంచి 30 కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి. వెనక బ్యాచ్ మాత్రం ఖచ్చితంగా 30 కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి. ఈ బ్యాచ్ కూడా మనకి 5 months పిల్లలు అనేది ఒక 4-5 మాత్రమే ఉన్నాయి. మిగతా మొత్తం మనకి 6 months పైన అనేది ఏజ్ ఉంటుంది. మొత్తం ఈ కట్ట అనేది మనకి 55 పొట్టేళ్ళు. కట్ట ఎంత కొన్నావు ఏంటి అనేది బండికి అనేది లోడ్ చేస్తున్నారు అన్న వాళ్ళు. బండికి లోడ్ అయిపోయిన తర్వాత అన్న మీరు కౌంట్ చేసుకోండి, మళ్ళీ లోపల ఎక్కలేరు, ఏడ కింద ఉన్నప్పుడే కౌంట్ చేసుకోండి. ఈ రోజు మనకి బండికి అయితే లోడ్ చేస్తున్నారు అన్న. మన అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, పూర్తి అడ్రస్ ఎక్కడ ఏంటి, ఈ జత ప్రైజ్ ఎంత కొన్నాం అనేది ఒకసారి అన్న వాళ్ళతో కూడా మాట్లాడదాం. పొట్టేళ్ళు అనేది చూపిస్తారు. చాలా వరకు లోడ్లు ఎత్తిన తర్వాత వీడియో అనేది చూపించలేకపోతే కింద ఉన్నప్పుడు చూస్తే మీకు ఏ సైజు పిల్ల ఆ రేటు కొనొచ్చా లేదని మీకు ఒక అంచనా ఉంటుంది. ప్రతి వారం నేను పిల్లలు ఇప్పించేస్తున్నా, తర్వాత బయట ఇంకొక మన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తే వెళ్ళిపోతున్నా, మధ్యలో లోడ్ చేసేస్తున్నారు. బండికి వేసిన తర్వాత పిల్లలు ఎలా ఉన్నాయని చూపించలేకపోతున్నారు. జస్ట్ అన్న వాళ్ళతోనే మాట్లాడిస్తున్నాను. అలా కాకుండా కింద ఉన్నప్పుడే మీకు ఆ సైజు పిల్లలు ఇప్పించాను కదా, ఆ రేట్ రీజనబుల్ రేట్ అనేది మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఈ బ్యాచ్ వచ్చేసి మొత్తం మనకి 55 పొట్టేళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఈ తాడు మనకి 55 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి. తాడు కాదు, 2 బ్యాచ్లు, ఆ ముందు బ్యాచ్ ఈ వెనక బ్యాచ్ అనేది మొత్తం మనకి 55 పొట్టేళ్ళు. 55 పొట్టేళ్ళు మనకి వెనక బ్యాచ్ మాత్రం ఖచ్చితంగా
25 నుంచి 30 కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తుంది. 30 కిలోలు ఖచ్చితంగా అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇక ముందు బ్యాచ్ అనేది 25, 26 అనేది రావచ్చు. ఎందుకంటే 5 months పిల్లలు కొన్ని ఉన్నాయి కాబట్టి మనకి ఇవి ఒక మంచి రేటుకి వచ్చాయి. అన్న వాళ్ళతోనే మాట్లాడిస్తాను. ఇవి జత ఎంతకి ఇప్పించాను ఏంటి అనేది అన్న వాళ్ళతో కూడా మాట్లాడితే బాగుంటుంది. నేను కూడా చెప్తాను రేట్ అనేది. కింద పైన అయిపోతుంది. కింద ఒక లెక్క వేసుకొని ఇవి వచ్చేసి మనకి బండికి అనేది లోడ్ చేస్తున్నారు. జత అనేది మనకి 21,800 మీద 21,500 మీద మనకి ఈ బ్యాచ్ అనేది మనం ఇప్పించాము అన్న వాళ్ళకి. హోటల్స్ ఉన్నాయి, సైజులు ఉన్నాయి, ప్లస్ వచ్చేసి మనకి లైవ్ వెయిట్ కూడా 30 కిలోలు దగ్గర 30 కిలోలు అనేది వస్తాయి. ఆ బ్యాచ్లో మాత్రం మనకి 5 months పిల్లలు అనేది ఒక 5-6 వచ్చాయి అంతే. మిగతా అన్నీ మనకి 6 months ఉన్నాయి. ఇవి 6 months 7 months మధ్యలో కాదు, 6 నెలలకి 7 నెలలకి మధ్యలో అనేది ఈ బ్యాచ్ వస్తుంది. ఈ బ్యాచ్లో మాత్రం మనకి 5 నెలలు 6 నెలలు అనేది ఈ బ్యాచ్ వచ్చాయి. కాబట్టి మనకి రేట్ అనేది కొంచెం రీజనబుల్ రేట్కి అనేది జత అనేది మనకి 21,800 21,800 అనేది మనకి అన్న వాళ్ళకి ఇప్పించా. బండి అనేది చిన్నది తీసుకొచ్చారు అన్న వాళ్ళు, బండికి పట్టదు అనుకుంటున్నా. కాబట్టి ఇది కూడా మనకి కదిరికి వెళ్తుంది. ఈ బండి ఈ సబ్స్క్రైబర్స్ కూడా మనమే ఇప్పించాము. కాకపోతే అంటే ఈ బండి కదిరికి వెళ్తుంది. అదే రూట్లో మనకి వీటిలో ఒకవేళ పట్టకపోతే అన్న వాళ్ళకి చెప్పాను, ఆ బండిలో షేర్ చేసుకుని ఉన్నా మీ సైడే కాబట్టి వెళ్ళేది అక్కడ దింపేసి వెళ్తా ఉన్నారు. కాబట్టి పట్టిన కాడికి ఈ బండికి వేస్తున్నాం. తర్వాత వచ్చేసి మనకి ఆ బండి కదిరికి అనేది వెళ్తుంది. ఆ కదిరికి వెళ్ళే రూట్లోనే కాబట్టి అన్న వాళ్ళకి అక్కడ దింపేసి వెళ్ళన్నా బండి ఫ్రీగానే ఉంటాను అంటే బండి ఖాళీ ఉందన్నా ఒక 10-15 పిల్లలు అయితే వేసుకోవచ్చనే మన అన్న వాళ్ళు చెప్పారు. కాబట్టి పట్టిన వరకు దీనికి వేయచ్చు. తర్వాత నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 40 పిల్లలే పడతాయి. 15 పిల్లలు అనేది మనకి ఆ బండికి వేయాల్సి వస్తుంది. ఓకే, మిగతా డీటెయిల్స్ అయితే మన అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అన్న వాళ్ళు కూడా నేను చెప్పేది అనుకంటే అన్న వాళ్ళతోనే ఎంత కొన్నారనే అన్న వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. లోడ్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఈ బండికి పట్టవు నాకు తెలిసి, ఆ బండికి అనేది లోడ్ చేయాలి. సరే చూద్దాం పడతాయా లేదనేది ఒకసారి చూసి తర్వాత ఫైనల్గా అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం. నువ్వు పక్కకు రా. సంతలో రౌడీ చొక్కా ఇప్పి బాడీ చూపిస్తుండు జనాలకి. మా ఊరే తెగచెర్ల రౌడీజం చూపిస్తుండు. కర్ర డ్రాయరు వీడియోలో పెడతలే. నేను చెప్పినట్టుగానే ఈ పిల్లలు అనేది బండికి పట్టవు. వాళ్ళకి ముందే బండికి ముందే చెప్పా. సరే చూద్దాం, వాళ్ళు ట్రై చేస్తారంట. ట్రై చేయని మనం చెప్పింది చెప్పావు. ఇంక ఇన్ని పిల్లలు ఏడపడతాయి. ఇప్పటికే టైట్ అయిపోయింది లెవెల్. సర్లే కానీ వాళ్ళు ఇష్టం లేదు, మనం ఏం చెప్పలేము. చెప్పడం మనం సామాన్లన్నీ బాగున్నాయా? నీ సామాన్లన్నీ బాగున్నాయా? డ్యామేజ్ అయిపోయినాయా? వేస్ట్ అయితే సామాన్లు అయితే సరే చూపిస్తా. తెగచర్ల వాళ్ళు అందరూ చూస్తారు. రౌడీజమా లేకపోతే సామాన్లు పోయినా రౌడీజమా? అది కూడా ఇప్పి సరే కానీ ఇది వీడియో పెడతా కానీ. ఓకే, మా ఊరు అతనే రౌడీజం చేస్తుండు. సామాన్లు అయితే బాగాలేదు, ఆ మనిషికి సామాన్లు అయితే లేవు అసలు. సరే పట్టవా బండికి? చెప్పాను వాళ్ళకి, చెప్తే జత 22,000, జత 200 తక్కువ అంటే 21,800 మీద మనం బ్యాచ్ కొన్నాం. కానీ ఉన్నాయి కానీ మనకి పిల్లలు కొంచెం పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి. ఎంత వస్తాయన్నా మీకు తెలిసి లైవ్ వెయిట్? అదే 28-30 30 కిలోలు ఖచ్చితంగానే లైవ్ వెయిట్ వస్తాయి. ఒక 4-5 పిల్లలు మాత్రం మనకి 5 months పిల్లలు వస్తాయి. అవి కూడా మనకి తేలే పిల్లలే, ఇబ్బంది ఏం లేదు వాడి గురించి. మీరు వెళ్ళిన తర్వాత బ్లూ టంగ్ వ్యాక్సిన్ ఏంటన్నా, వ్యాక్సిన్ అనేది బ్లూ టంగ్ అనేది వేయండి ఖచ్చితంగా. ఇంకే డౌట్ ఉన్నా సరే మీరు కాల్ చేయండి. మన పేరన్నా షేక్ అల్తాఫ్. బాబాయ్ మీ పేరు? బాబాయ్ మీరే చూసుకోవాలా. అన్నకైతే తెలియదు, ఫస్ట్ టైం ఉంటుందో. పెద్ద ఆయన మీరే చూసుకోవాలా. నానా ఓకే, అటైతే మీరే చూసుకోవాలి. ఎందుకంటే అన్న కూడా ఫస్ట్ టైం అంటున్నాడు. ఇంతకుముందు ఒక బ్యాచ్ మార్చామన్నారు కదా, ఇంకా సేల్ అవ్వాలా? అవునవునవును, అప్పుడు చిన్నపిల్లలు తీసుకున్నారు, అది కొద్దిగా నష్టపోయారు. అందుకని ఈసారి రావడం మార్కెట్లో మనం వచ్చి 4 నెలలు 5 నెలల పిల్లలు చూసావు. అయ్యొద్దన్న మనకు 10,000 11,000 అయినా సరే పెద్ద పిల్ల కావాలన్నారు. ఎట్లా ఉందన్న మీకు అనిపించింది? మంచి రేటేనా? సంతోషమే కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీకు ఇంకొకసారి ఎప్పుడైనా వచ్చారంటే కలవండి. డౌట్ వస్తే ఖచ్చితంగా కాల్ చేయండి. బ్లూ టంగ్ మాత్రం వ్యాక్సిన్ వేయించుకోండి. ఈ టైం అది, ఈ సీజన్ కూడా అదే, కొంచెం జాగ్రత్తగా పోతానే చేయించుకోండి. ఓకే బాబాయ్, జాగ్రత్త అయితే. అక్కడక్కడ చూసుకుంటే వెళ్ళండి, నాకు కొంచెం టైట్గా ఉన్నాయి. ఓకే, నీ కట్ అనేది మనకి మన సబ్స్క్రైబర్ పులివెందుల, కడప జిల్లా, వైఎస్ఆర్ జిల్లా,
పులివెందల నుంచి అయితే అన్న వాళ్ళు వచ్చారు. ఈ బండికి మనం 55 పొట్టేలు పిల్లలు వేయించాం. 55 పొట్టేలు పిల్లలు అయితే ఇప్పించాం. మనకు వచ్చేసి 5 months 6 months 5 months అనేది తక్కువ ఉన్నాయి, 6 months 7 months మధ్య పొట్టేలే ఎక్కువ ఉన్నాయి. లైవ్ వెయిట్ అనేది దగ్గరగా 28-30 కిలోలు ఖచ్చితంగా అనేది లైవ్ వెయిట్ వచ్చాయి. జత అనేది మనం 21,800 మీద మన అన్న వాళ్ళకైతే ఇప్పించాం. ఓకేనా, ఇంకా మార్కెట్ వీడియోస్ అనేది చూద్దాం. ప్రతి కట్ట అనేది పొట్టేళ్ళు కానీ మేకపోతులు కానీ పెద్ద పొట్టేళ్ళు చాలా మంది అడుగుతున్నారు. 2 వారాల నుంచి పెద్ద పొట్టేళ్ళ వీడియో కానీ అవి తీయలేకపోతున్నా. కటింగ్ పర్పస్ కూడా వీడియో అయితే చూద్దాం. ఓకేనా, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.